ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన బీజేపీ మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తోందా? పవన్ ను బీజేపీ ప్రేమిస్తోంది. చంద్రబాబును పవన్ ఆరాధిస్తున్నారు. సీఎం జగన్ ను ఎదుర్కోవాలంటే జాతీయ స్థాయిలో బీజేపీ అధికారాన్ని బాబు కోరుకుంటున్నారు. జనసేనను స్థాపించి ఇప్పటికే 10 ఏళ్లైంది. ఇప్పటి వరకు పవన్ చట్టసభలో అడుగుపెట్టని దయనీయ స్థితి. టీడీపీతో పొత్తు పెట్టుకుంటే తప్ప అసెంబ్లీలో కాలు మోపలేనని పవన్ అనుకుంటున్నారు. ఏపీలో బీజేపీతో పొత్తు వల్ల ఎప్పటికీ గెలవలేనని పవన్ భయపడుతున్నారు. ఇలాంటి భయాలు కోరికల మధ్య ఆసక్తికర రాజకీయం నడుస్తోంది. తెలంగాణలో బీజేపీతో పొత్తులో భాగంగా జనసేన పోటీ చేసి చతికిల పడింది. ఏపీలో జనసేనతో కలిసి ఎన్నికలకు వెళ్తామని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి లాంటి నాయకులు ఏపీలో కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు పెట్టుకుంటుందని బాంబు పేల్చారు. ఇందుకు తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ కు టీడీపీ మద్దతివ్వటమే ప్రాతిపదికగా ఆయన చెబుతున్నారు. బీజేపీలో చంద్రబాబును వ్యతిరేకించే నిక్కార్సైన నాయకులు ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీతో పొత్తు ఉండదని స్పష్టం చేస్తున్నారు. కానీ చంద్రబాబును ఆరాధించే బీజేపీ నేతలు మాత్రం పొత్తు ఉంటుందని ఇప్పటికే చర్చలు మొదలయ్యాయని అంటున్నారు. జనవరి కల్లా టీడీపీతో పొత్తుపై స్పష్టత వస్తుందని ఆ పార్టీ అనుకూల బీజేపీ నేతలు చెబుతున్నారు. ఏపీలో టీడీపీతో పొత్తు పెట్టుకోవాలనే తలంపే ఉంటే తెలంగాణలో జనసేనతో పాటు ఆ పార్టీని కూడా కలుపుకు వెళ్లే వాళ్ళమని బీజేపీ నేతలు అంటున్నారు. ఈ చిన్న లాజిక్ ను బాబు అనుకూల బీజేపీ నేతలు మర్చిపోతే ఎలా అని నిజమైన బీజేపీ నేతలు అంటున్నమాట. రాజకీయ స్వార్థంతో బీజేపీలో చేరిన నేతలు మాత్రమే టీడీపీతో పొత్తు ఆకాంక్షిస్తున్నారని వారు చెప్తున్నారు. టీడీపీతో పొత్తు కోసం తమతో బీజేపీ కలిసొస్తుందని జనసేన నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక టీడీపీ విషయానికొస్తే జనసేనతో పొత్తు లేకుండానే బీజేపీ స్నేహంగా ఉందని, తమతో కూడా అలా ఉండాలని కోరుకోవటం గమనార్హం. ఎందుకంటే బీజేపీతో పొత్తు పెట్టుకుంటే దళితులు, ముస్లింలు, క్రిస్టియన్ మైనారిటీల ఓట్లతో పాటు తటస్థులను కూడా దూరం చేసుకుంటామని టీడీపీ భయపడుతోంది. మరోవైపు ఏపీలో బీజేపీపై తీవ్ర వ్యతిరేకత ఉందని, ఒకవేళ ఆ 3 పార్టీలు కలిసి వెళ్తే జగన్ నెత్తిన పాలు పోసినట్టే అని వామపక్షాల నేతలు అభిప్రాయపడుతున్నారు. ఏపీ రాజకీయాలు ఒక పట్టాన రాజకీయ విశ్లేషకులకు అంతుపట్టటం లేదు.